ఈ జనరేషన్ ఎందుకింత డిప్రెషన్‌లో ఉంటున్నారో అసలు నిజమేంటి? ఇలా పోతే చాలా రీజన్సే ఉన్నాయి. అందులో మెయిన్‌వి ఏంటి అంటే రీజన్ 1 టూ మచ్ కంపారిజన్. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, రీల్స్‌లో అందరూ హ్యాపీ, రిచ్, సక్సెస్‌ఫుల్‌లా కనిపిస్తారు. రియాలిటీలో అది 1% లైఫ్ మాత్రమే. మిగతా 99% స్ట్రగుల్ కనిపించదు. మనం కంపేర్ చేసుకుని నేను వేస్ట్‌నా అని ఫీలవుతాం. రీజన్ 2 పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. పేరెంట్స్ చెప్తారు, మా కాలంలో ఇలా లేదు, కానీ అప్పుడు కాంపిటీషన్ తక్కువ, ఎక్స్‌పెన్సెస్ తక్కువ. ఇప్పుడు డిగ్రీ ఉన్న జాబ్ లేదు, జాబ్ ఉన్న కరెక్ట్ శాలరీ లేదు, పీస్ లేదు. రీజన్ 3 పర్పస్ కన్ఫ్యూషన్. స్కూల్లో మార్క్స్ కోసం బతికారు, కాలేజ్లో ప్లేస్మెంట్స్ కోసం బతికారు. జాబ్ వచ్చాక ఈ లైఫ్ ఏంటి అనే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. పర్పస్ లేకుండా లైఫ్ ఎంప్టీగా అనిపిస్తుంది. అసలు ఏంటి ఇది అంతా అనిపిస్తూ ఉంటుంది. రీజన్ 4 ఎమోషనల్ ఐసోలేషన్. ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ డీప్ కనెక్షన్ లేదు. చాట్స్ ఉన్నాయి, కానీ రియల్ కన్వర్జేషన్ లేదు. లోన్లీ ఫీల్ అవ్వడానికి క్రౌడ్ అవసరం లేదు. రీజన్ 5 ఓవర్ థింకింగ్ ప్లస్ జీరో పేషెన్స్. ఎవ్రీథింగ్ ఫాస్ట్ కావాలి, సక్సెస్ ఫాస్ట్, మనీ ఫాస్ట్, హ్యాపీనెస్ ఫాస్ట్. కానీ లైఫ్ స్లోగా బిల్డ్ అవుతుంది. ఈ గ్యాప్ని బ్రెయిన్ హ్యాండిల్ చేయలేకపోతుంది. రీజన్ 6 నో వన్ టీచర్స్ మెంటల్ స్ట్రెంగ్త్. మ్యాథ్స్ నేర్పిస్తారు, సైన్స్ నేర్పిస్తారు, కానీ ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయడం, ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం ఎవరూ నేర్పించలేదు. నిజంగా ఈ జనరేషన్ ప్రాబ్లం డిప్రెషన్ కాదు, క్లారిటీ అండ్ ప్రాపర్ డైరెక్షన్ లేకపోవడం. ఫ్యాక్ట్గా మాట్లాడితే ఈ జనరేషన్ అంతా ఇలానే ఉంది.